కేసు గెలిచామంటూ నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కేసుపై వచ్చిన తీర్పును మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. సొంత లాభం కోసం తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుందని ట్వీట్ చేశారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్టుపై స్పందిస్తూ జానీ మాస్టర్ సంచలన ట్వీట్ చేశారు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పును తమకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు అని అందులో కామెంట్ చేశారు. మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు మరింత దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని జానీ మాస్టర్ ట్వీట్ చేశారు. మంగళవారం సాయంత్రం నటి ఝాన్సీ జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అంటూ పోస్ట్ పెట్టారు. వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రూవ్ అయిన తర్వాత ఫిలిం ఛాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా డిస్ట్రిక్ట్ కోర్టుని ఆశ్రయించిన జానీ మాస్టర్పై ఫిలిం ఛాంబర్ కేసును నెగ్గింది. కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ను తోసిపుచ్చింది. దీంతో వర్క్ ప్లేస్లో మహిళలకు రక్షణ ఎంత ముఖ్యమైనది అనేది ప్రూవ్ అయిందని, అలాగే ప్రతి సంస్థలోనూ పాస్ట్ రూల్స్ ఉండాలని కూడా మరోసారి రుజువైందని ఝాన్సీ అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంలో ఫెడరేషన్తో కలిసి పోరాడుతున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు.